నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం. ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పంట పొలాలను పరిశీలించి మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. డీసీసీబీ ఇన్ఛార్జ్ చైర్మన్ గా రమేష్ రెడ్డి నియామకం. పోచారం భాస్కర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాసం. కాంగ్రెస్ నాయకుల సంబరాలు. ఉత్కంఠ భరితంగా సాగిన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా లావణ్య శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం. అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు. గత పాలకుల ఐటీ హబ్కు కంపెనీలు తీసుకురావడం విఫలమయ్యారు. నిజామాబాద్ ఐటీ హబ్ను పరిశీలించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. రాష్ట్ర నూతన గవర్నర్ రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మేఘనా డెంటల్ కళాశాల విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం గర్వించదగ్గ విషయం. నాగారం మేఘనా డెంటల్ కళాశాలలో క్రీడలు, వైజ్ఞానిక కార్యక్రమాలు ప్రారంభించి మాట్లాడిన జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా. నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ వ్యాగన్లో పొగలు. తప్పిన పెను ప్రమాదం. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగితే ఊరుకో. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి బీఆర్ఎస్ కార్యకర్త దాడి చేయడం పట్ల నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సిరికొండ మండలంలోని కొండూరు, పెద్దవాల్గూడ్ గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వర్షానికి నష్టపోయిన వరి పంటను జిల్లా ఇంటర్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులను పూర్తి స్థాయిలో నష్టపోయిన ప్రతి రైతుకు ఆదుకుంటామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, నష్టాలు ఆపడం ఎవరూ ఊహించని పరిణామం అని, రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకోకుండా ఉపశమనం మేరకు 10,000 రూపాయల పంట నష్టపరిహారం అందేలా చూస్తామని సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడడం జరిగిందని అన్నారు. వచ్చే సీజన్లో వరి పంటకు రైతుల తరఫున పంట బీమా మాత్రమే కట్టి రైతులను ఆదుకుంటామని అన్నారు. ప్రతి సంవత్సరం ఏం చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేయడం లేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుందని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పూర్తిగా భూస్థాపితం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాగారం రవి, ఎర్రన్న, భాగారం సంతోష్, లియాక్ ఆలీ, నర్సింగ్, నర్సారెడ్డి, ఆసిఫ్, భూషణ్ రెడ్డి, దేగం సాయిలు, రమేష్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎకరాల పంట నష్టం జరిగింది. అది వరి పంట, మక్క పంట, అలాగే అరటి కావచ్చు, తోటలు కావచ్చు, అన్ని రకాల పంటలు కూడా పూర్తిగా నీలమట్టమైన ధ్వంసమైంది. రైతాంగానికి తీరని క్షోభ మిగిలిచిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు. రైతాంగం నష్టం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాలలో చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి ఎంతమంది రైతులకు ఎన్ని వేల ఎకరాలు నష్టం జరిగిందో ప్రతి ఎకరానికి ప్రతి సెంటు కూడా ఈరోజున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. అకాల వర్షాలకు జిల్లాలో నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్గా డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరు కూడా అడ్డుకోలేరు. ఆ ప్రకృతి సృష్టించిన బీభత్సానికి ఎవరు కూడా పూర్తి నష్టపరిహారం అనేది ఎవరు కూడా చేయలేని పని. అయినా కూడా ప్రభుత్వ బాధ్యత ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గడిచిన శాసనసభ సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు ఇటువంటి వరదలు వచ్చినా, వడగండ్లు పడ్డా, ప్రకృతి వైపరీత్యాలు ఏదొచ్చినా ఏ ప్రభుత్వాలు ఆదుకునే కార్యక్రమం చేయలేదు. కానీ ఈనాడు ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు ఎక్కడెక్కడైతే ఈ యొక్క బీభత్సం జరిగిందో, వడగళ్ళు కూర్చున్నాయో ప్రతి గ్రామానికి కూడా అధికార యంత్రాంగం వెళ్ళి రైతు వారీగా సర్వే నెంబర్ వైజు ఇవన్నీ కూడా స్పష్టంగా నివేదికలు మేము చెప్పడం జరిగింది. వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు. ఆ నివేదికలు రాగానే రాష్ట్రంలో ఈ యొక్క వడగండ్ల బారిన పడేటువంటి రైతాంగానికి వాళ్ళ ఖాతాలకు ఎకరానికి 10,000 చొప్పున వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్ వన్నెల్దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ఎన్నిక కావడంతో కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ఎదుట సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు నూతన చైర్మన్ లావణ్యను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కాంగ్రెస్ హయాంలో జరగదని, పట్టణాన్ని అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. నూతన చైర్మన్ పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. చైర్మన్ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ చైర్మన్గా ఎన్నిక కావడానికి తనకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. దేవి లావణ్యని గెలిపేయడం జరిగింది. గత 2 నెలలుగా ఎన్నో రకాలుగా జరగడం, దాని తర్వాత ప్రభుత్వం డేట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. 21 మంది ఒకే తాటి మీద ఉండి మేమున్నాము, తప్పకుండా గతంలో అభివృద్ధి జరగలేదు కనుక మా హయాంలో అభివృద్ధి చేసుకుంటామని ఏకకంఠం మీద ఉండడం జరిగింది. మిగతా 9 మంది కౌన్సిలర్లు కూడా మాతో పాటు కలిసి వచ్చి 30 మంది ఒకే అభిప్రాయంతో ఈరోజు లావణ్య గారిని గెలిపేయడం జరిగింది. గతంలో ఆర్మూర్ ప్రజలు, ఆర్మూర్ మున్సిపాలిటీ ఎన్నో రకాలుగా నష్టపోయి ఉంది. ఈ వీళ్ళ జైనింగ్ అప్పుడే ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రితో మాట్లాడి 4 కోట్ల నిధులు ఏదైతే పాత జీపీ బిల్డింగ్ ఉందో ఇది కానీ, లేకపోతే ఇంకొక ప్రదేశం చూసుకొని మంచి అధునాతమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుందామని కూడా చెప్పుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మేఘనా డెంటల్ కాలేజీలో విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా తెలిపారు. జిల్లా కేంద్రంలోని మల్లారంలో మేఘనా దంత వైద్య కళాశాల రాష్ట్ర స్థాయి నేషనల్ డెంటల్ కన్వెన్షన్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. అన్ని రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తూ కల్చరల్, వైజ్ఞానిక కార్యక్రమాలు 21, 22, 23 తేదీలలో జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా మెడికల్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ శ్రీశైలం హాజరు కానున్నారు. డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ హాజరై మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మేఘనా డెంటల్ కాలేజీలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. 6 రాష్ట్రాలకు చెందిన 22 కళాశాలల్లోని
1800 విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైంటిఫిక్ విభాగాల్లో విద్యార్థులు పోటీతత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఈ క్రీడలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు తమ కళాశాల తరఫున నుండి అన్ని వివిధ సౌకర్యాలను అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణ్, ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ శ్రీను నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ సాయి చందర్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు, వక్తలు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Now, the first pillar, it is going to be the management. Second pillar is going to be the staff. Third pillar is going to be the students, and fourth pillar, it is going to be your patients. Without these 4 pillars, it is not easy to run a show. That is an NL college. So, all these time we had a very good strength. Whatever works we took over, like inspections, NAC, everything. Our staffs, they stood in the front. We always used to say that staff is the strength of the Meghna. నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలులో గురువారం ఉదయం పొగలు వచ్చాయి. బొగ్గును తరలిస్తున్న వ్యాగన్ను రైల్లో ప్రమాదవశాత్తు పొగలు రాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిజామాబాద్ స్టేషన్లో ఆపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది హుటాహుటిన రైల్వే స్టేషన్కు చేరుకుని వ్యాగన్లో మంటలను ఆర్పారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. స్పార్క్ రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవి కోల్పోవలసి వచ్చింది. మార్చి 4న చైర్మన్ భాస్కర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాన లేఖను డీసీఓకు అందజేశారు. దీంతో మార్చి 21న అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించాలని ఉన్నత అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై భాస్కర్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. కానీ బుధవారం ఈ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో బుధవారం రాత్రి భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను డీసీఓకు వాట్సాప్ ద్వారా పంపారు. నిబంధనల ప్రకారం లేఖ ఇవ్వకపోవడంతో డీసీఓ రాజీనామాను ఆమోదించలేదు. అయితే గురువారం ఉదయం జరిగిన అవిశ్వాస సమావేశంలో మొత్తం 20 మంది డైరెక్టర్లకు గాను 17 మంది సమావేశానికి హాజరయ్యారు. 16 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు డీసీఓ శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో మరో 11 నెలల గడువు ఉండగానే భాస్కర్ రెడ్డి పదవి కోల్పోవలసి వచ్చింది. కాగా వైస్ చైర్మన్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. భాస్కర్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి సుమారు 11:30 చర్చ ముగిసినట్టుగా నాకు తెలియజేసినారు. చేస్తే నేను దానికి అనుగుణంగా వెంటనే ఓటింగ్కు జరపడం జరిగింది. అందులో 17 మంది హాజరైనా కానీ 16 మంది దీనికి చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ వాళ్ళ సమ్మతిని తెలియజేసినారు. కావున 2/3 మెజారిటీ అంటే 14 కంటే ఎక్కువ 16 మంది చేతులు ఇచ్చి వాళ్ళ ఓటును అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశారు. కాబట్టి ఈ శ్రీ భాస్కర్ రెడ్డి చైర్మన్ ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా నిర్ణయించి దాన్ని ప్రకటించడం జరిగింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి ఆర్టీఓ రాజాగౌడ్ అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో 30 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. చైర్మన్ పదవికి వన్నెల్దేవి లావణ్య నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో యునాని మాస్క్ చైర్మన్ ప్రకటించారు. అనంతరం ఆర్డీఓ రాజాగౌడ్ చైర్మన్గా లావణ్య శ్రీనివాస్తో ప్రమాణ స్వీకారం చేయించారు. గత 2 నెలలుగా కొనసాగుతున్న మున్సిపల్ చైర్మన్ పదవి ఉత్కంఠంగా నేటితో పూర్తయింది. చివరిగా మున్సిపల్ చైర్మన్ పదవికి వన్నెల్దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ చేజిక్కించుకున్నారు. ఎన్నుకోబడినందున అధ్యక్షురాలిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయము ఏ వ్యక్తికైనాను మరియు ఏ వ్యక్తులకైనాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తాను. గత 2 నెలలుగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసానికి నేటితో పూర్తిగా తెరపడింది.
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్టీఓ రాజాగౌడ్ అధ్యక్షతన మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏసీపీ బసవారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లను మాత్రమే లోపలికి అనుమతించారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ నేటితో విజయవంతంగా పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణని రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ పాలక మండలి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా, విశ్రాంత ఐఏఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మదన్ మోహన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోటిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, ఈవి శ్రీనివాస్, మియాపురం రామేష్ జూనియర్, రెడ్ క్రాస్ సభ్యులు సంజీవ్ రెడ్డి, కామారెడ్డిలు, పలు జిల్లాల చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్చం ఇజాల్వతో ఘనంగా సత్కరించి స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ సెక్రటరీ వెంకటేశం ఐఏఎస్ని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా వారు మాట్లాడుతూ రాష్ట్రం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను గవర్నర్కి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, నేను కూడా తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ అంతర్జాతీయ స్థాయికి తేవడానికి మీతో ముందుంటానని, ప్రతి జిల్లాకు వచ్చి రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జిల్లా రెడ్ క్రాస్ ప్రతినిధులను పరిచయం చేసుకుని జిల్లాలో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను, ఎంతో మంది వాలంటీర్స్ను జిల్లాలో పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం పరిరక్షణకు నిర్వహిస్తున్న పాదయాత్ర నేడు హరిణి నుంచి తుల్జా భవానీ వరకు సాగింది. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారథ్ భక్త బృందంతో పండరీపూర్కు సాగుతున్న పాదయాత్ర నేడు హరిణి నుంచి తుల్జాపూర్ భవానీ మాత క్షేత్రం వరకు సాగింది. మంగిరాములు మహారథ్ భక్త బృందం తుల్జాపూర్ భవానీ మాతను దర్శించుకుని పూజలు చేశారు. నిజామాబాద్ ఐటీ హబ్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పరిశీలించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇందూర్ నగరం బైపాస్లో గత 8 నెలల క్రితం ప్రారంభించిన ఐటీ హబ్ను మొదటిసారిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాజీ ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ ప్రారంభించిన నిజామాబాద్ ఐటీ హబ్ కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నిర్మించిన గత పాలకుల దృష్టి పెట్టకపోవడంతో కంపెనీలను తీసుకురావడంలో విఫలమయ్యారని, 671 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ ఐటీ హబ్లో 313 మాత్రమే పూర్తయినవని, ఇంకా 368 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఐటీ హబ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి టాప్ కంపెనీలతో మాట్లాడి నిజామాబాద్ మన ఐటీ హబ్కు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని ప్రస్తుత ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఐటీ హబ్ అభివృద్ధికి, అలాగే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. డిగ్రీ, బీటెక్ చదువుతున్న పూర్తి చేసిన నిరుద్యోగులు టాస్క్ ద్వారా ఐటీ, నాన్ ఐటీ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకొని ఉపాధి అవకాశాలు పొందవచ్చని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఐటీ హబ్ యాజమాన్యం ఉద్యోగులు, రాత్రి పనిచేసే వారికి బస్సు సౌకర్యం కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా డిపో మేనేజర్కి మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్ ఇల్లెందుల మమత, ప్రభాకర్, పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, మాయవర్ సవితారాం, మీసేవ శ్రీనివాస్, మెట్టు విజయ్, మండల అధ్యక్షుడు గడ్డం రాజు, బీజేపీ నాయకులు భాస్కర్, పవన్, ఆనంద్, రాజేందర్, కృష్ణ, హరి, సాయి, బేబీ, రమేష్, రంజిత్, సాయిరాం తదితరులు నాయకులు ఉన్నారు. 8 నెలల క్రితం ప్రారంభించిన నిజామాబాద్ ఐటీ హబ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ 8 నెలల్లో ఎటువంటి గ్రోత్ లేదు. 680 కెపాసిటీ ఉన్న ఈ ఐటీ హబ్లో ప్రస్తుతము 300 ఫిల్లింగ్ తోటే ఈ కంపెనీ నడుస్తూ ఉంది. గతంలో ఈ ప్రారంభించినప్పుడు మేము చెప్పడం జరిగింది, లీడింగ్ కంపెనీస్, గత ప్రజాప్రతినిధులు ఈ ఐటీఎఫ్ ప్రారంభం కాకముందు అనేక సార్లు అమెరికా, ఆస్ట్రేలియా విజిట్ చేసి కూడా ఇక్కడ గుర్తింపు ఉన్న కంపెనీలను తీసుకురాలేకపోయారు. వీళ్ళు ఓపెనింగ్లో ఉన్న కంపెనీలు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పడగల్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయ అర్చకులు రామాచార్యులు మాట్లాడుతూ, ఉదయం ప్రత్యేక పూజలు,
ఎదుర్కోలు నిర్వహించి పుణ్యావచనం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పవిత్ర గంగా జలాలను రాగి బిందెలతో మహిళలు ఊరేగింపుగా తీసుకొచ్చి అభిషేకం నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవం అశేష భక్తుల మధ్య నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు రఘురామాచార్యులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సంఘం సభ్యులు మాడవేటి శివ, మాడవేటి సుమన్, మాడవేటి బాలచందర్, మాడవేటి నడిపి బాలకుమార్, దుబ్బాక చిన్న మల్కయ్య, దుబ్బాక అజయ్ మహిళా భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచే మరి స్వామివారి యొక్క ఆరాధన ఉత్సవాలు ప్రారంభమైనవి. మొదలు రాగానే స్వస్తి పుణ్యవాచనం జరిగింది, సంప్రోక్షణ జరిగింది. తర్వాత మరి స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ జరిగింది, లక్ష్మీ నారసింహ. బోధన్ మండల్ అకాల వర్షం కురవడం వల్ల వరి పంట మరియు మొక్కజొన్న పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళనకు గురి కావడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆదేశాలు ఫీల్డ్లోకి వెళ్లి పంట నష్టం అంచనా ప్రభుత్వానికి నివేదిక పంపించామని వ్యవసాయ శాఖ అధికారి సంతోష్ వెల్లడించారు. బోధన్ మండలంలోని అకాల వర్షం కురవడం వల్ల వరి పంట, మొక్కజొన్న పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళనకు గురి కావడం జరిగింది. ఫీల్డ్లోకి వెళ్లి పంట నష్టం అంచనా ప్రభుత్వానికి నివేదిక పంపించామని వ్యవసాయ శాఖ అధికారి సంతోష్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అకాల వర్షం పడటం వల్ల బోధన్ డివిజన్లో వరి పంట మరియు మొక్కజొన్న పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 350 ఎకరాలు, వరి పంట 930 ఎకరాలు నష్టం ఉంది. కాబట్టి ప్రాథమిక అంచనా ప్రకారం రిపోర్టు జిల్లా అధికారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఏఈఓ ద్వారా సర్వే చేస్తున్నారు. ఫైనల్ ఎన్యూమరేషన్ రిపోర్టు అధికారి దగ్గర ఉంచుకుంటారు. ప్రభుత్వం ఎప్పుడైతే సహాయం చేస్తుందో ఆ నివేదిక ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో, కౌలు రైతులు కానీ, సొంత రైతులు కానీ, పొలం యొక్క పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ సంబంధిత ఏఈఓలకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. డేటా తొందరగా తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. రైతు సోదరులకు అందరికీ నమస్కారం. అయితే మొన్న అకాల వర్షాల వల్ల మన డివిజన్లో దాదాపు ఏడుపల్లి కానీ, బోధనలో కానీ కొన్ని పంట నష్టం వాటిల్లడం జరిగింది. దాంట్లో మొక్కజొన్న ఒక 350 ఎకరాలు, ప్యాడీ 931 ఎకరాలు డ్యామేజ్ కావడం జరిగింది. కాబట్టి ప్రాథమిక అంచనా ప్రకారం రిపోర్ట్ మేము మా జిల్లా అధికారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా ఏఈఓలు ఫీల్డ్ లెవెల్లో సర్వే చేస్తారు. ఆ ఫైనల్ ఎన్యూమరేషన్ రిపోర్ట్స్గా మా దగ్గర పెట్టుకుంటాం. ప్రభుత్వం ఎప్పుడైతే సాయం చేస్తుందో అప్పుడు ఆ నివేదిక మేము ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రైతులు వాటిల్లిందో కౌలు రైతులు కానీ, సొంత రైతులు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ పట్టా, పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సంబంధిత ఏఈలకు ఇస్తే బాగుంటుంది. కాబట్టి మేము డేటా తొందరగా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో డివిజన్లో దాదాపు 1606 ఎకరాలు సన్ఫ్లవర్ ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, వాటి పట్ల ప్రజలకు ఏర్పడిన వ్యతిరేకత బీఆర్ఎస్ను గెలిపిస్తాయని, ఈ వ్యూహాలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని నిజామాబాద్ లోక్సభను దక్కించుకుంటామని గులాబీ జెండా ఎగరవేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ప్రశాంత్ రెడ్డి నివాసంలో కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పార్టీలను అనుసరించి ప్రజలకు బీఆర్ఎస్ ఆవశ్యకత, కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై వివరించాలని చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, మరోసారి మోసపోకుండా తెలంగాణ పరిరక్షణ, ప్రజా సంక్షేమం ఒక కేసీఆర్తోనే సాధ్యమైన విషయమని వివరించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు రాష్ట్ర పురోభివృద్ధి పార్టీ అనివార్యతను వివరించి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, ఎం సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత్ సురేష్, నియోజకవర్గ బాధ్యులు గణేష్ గుప్తా, వీజీ గౌడ్, మాజీ మంత్రి రాజేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగితే ఊరుకునేది లేదు. కార్యకర్తలకు అండగా నిలబడతాం. ఎవరు భయపడవద్దు, మేమున్నాం. నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక, ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాక రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ప్రజలకు అప్పుడే రేవంత్ పాలనపై విసుగొచ్చిందన్నారు. ప్రశ్నించిన నాయకులను, కార్యకర్తలను బెదిరించడం, వారి దాడులు
హత్యకాండాలకు తెగబడే సంస్కృతిని కాంగ్రెస్ నాయకులు తెరతీశారని ఆయన మండిపడ్డారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన దళితుడైన బీఆర్ఎస్ కార్యకర్త గొర్రె రంజిత్, అతని తండ్రి మల్లేష్పై కాంగ్రెస్ నాయకుడు మాజీ జడ్పీటీసీ కాట్పల్లి శ్రీనివాసరెడ్డి చెప్పులతో కర్రలతో దాడి చేయగా వారు తీవ్ర గాయాల పాయాలయ్యారు. ఈ విషయం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ద్వారా తెలుసుకున్న భాజిరెడ్డి హుటాహుటిన అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడికి కారణమైన కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని డీఎస్పీని భాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. రుద్రూర్లో శ్రీ విఠలేశ్వర ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో మంగళవారం నుంచి గురువారం వరకు ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంటలతో హోమ కార్యక్రమంలో పాల్గొని హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ 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 మధుసూదనంద స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తులకు ప్రవచనాలు ప్రసంగించారు. అదేవిధంగా ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీతో పాటు హనుమాన్ స్వాములు, భక్తులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. పోషక ఆహార వారోత్సవాల సందర్భంగా గురువారం రోజు ఉదయం ఏర్గట్ల సెక్టార్ మండలంలోని తొట్టి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు సూపర్వైజర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించారు. పోషక ఆహారం వారోత్సవాల సందర్భంగా గురువారం రోజు ఉదయం ఏర్గట్ల సెక్టార్ మండలంలోని తుర్తి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు సూపర్వైజర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించారు. అనంతరం పోషక ఆహారంపై అంగన్వాడీ కేంద్రం లబ్ధిదారులకు, గర్భిణీలకు పలు సూచనలు అందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలచే పోషక ఆహారంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, శైలజ, గర్భిణీలు, బాలింతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామ పంచాయతీ భవన్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషక పక్ష కార్యక్రమం నిర్వహించారు. చిన్న పిల్లలకు అన్న ప్రాసనాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిడిపిఓ స్వర్ణలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ నీరజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి నెలలో పోషక పక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం 2018వ సంవత్సరం మార్చి 8 నుండి ప్రారంభించి పోషణ పక్షణ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా 5 సూచికల ద్వారా 2015-16 సంవత్సరంలో జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం 15 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలకు అనేక మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. చిన్న పిల్లలకు సహితం పౌష్టిక ఆహారం లోపం వలన వయసుకు తగ్గ బరువు ఎత్తులేకపోవడం గుర్తించడం జరిగిందని చెప్పారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ఏర్పడడం వలన ప్రసవ సమయంలో తల్లికి రక్తహీనత వలన పుట్టబోయే బిడ్డ సరిగా ఎదుగుదల లేకపోవడంతో తల్లి, బిడ్డలు ఇద్దరికి సమస్య ఎదురవుతాయని తెలిపారు. మహిళల్లో వచ్చే రక్తహీనత గురించి వివరించి పౌష్టిక ఆహారం తీసుకునేలా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ స్వర్ణలత, డిప్యూటీ ఎంఆర్ఓ సరిత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ చంద్ర, ఐసీడీఎస్ సూపర్వైజర్లు నీరజ, గంగహంస, హెల్త్ సూపర్వైజర్ వనమాల, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్సు, బాలింతలు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో 18 కోట్లతో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ పనులపై విచారణ కమిటీ వేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ గత నెల రోజుల కిందటే పగులు ఏర్పడ్డాయని, పనులు నాణ్యతతో ప్రమాణాలతో జరగడం లేదని, నత్తనడకన పనులు సాగుతున్నాయని, ఇప్పటి వరకు జరిగిన పనులపై విద్యార్థులు, ప్రొఫెసర్లు మరియు ఇంజనీర్లతో కలిపి కమిటీ వేయాలని, వచ్చే విద్యా సంవత్సరంలోగా బిల్డింగ్ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు రవీందర్, దేవిక, అక్షయ్, ఆకాష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 18 కోట్లతో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన పనులపైన విద్యార్థులతోని, అదేవిధంగా ప్రొఫెసర్స్, ఇంజనీర్తోని ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మేము పీడీఎస్గా కోరుతున్నాం. ఎందుకంటే నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్షంలో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతకు పోషక ఆహారం గురించి తెలపడం జరిగింది. ఆర్మూర్ ప్రాజెక్టు బజార్ కొత్తూరు హెక్టార్ కుదావన్పూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పోషణ్ పక్షంలో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు
పోషక ఆహారం గురించి తెలపడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ఐసిడిఎస్ సూపర్వైజర్ బి రమ, అంగన్వాడీ టీచర్స్ బి ప్రమీల హాజరయ్యారు. అవినీతికి పాల్పడ్డ పెర్కిట్ పిఎస్సిఎస్ చైర్మన్ పెంట బోజారెడ్డి, సెక్రటరీ గౌస్ మోహినుద్దీన్లను సస్పెండ్ చేయాలని సొసైటీ డైరెక్టర్లు డిమాండ్ చేశారు. నగరంలోని కంటేశ్వర్లో గల మహిళా సమైక్య భవన్లో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓ సౌందర్య ఆధ్వర్యంలో గురువారం కంటేశ్వర్లోని మహిళా సమైక్య భవన్లో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిడబ్ల్యూఓ రసూల్ బి, హెల్త్ ఎడ్యుకేటర్ స్వామి సులోచన, అర్బన్ ప్రాజెక్టుకు సంబంధించిన సూపర్వైజర్లు, పోషక అభియాన్ ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు, తల్లులు, లబ్ధిదారులు, గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలు, తల్లులు, వెల్ బేబీ షోను ఎంపికైన పిల్లలు హాజరయ్యారు. సిడిపిఓ సౌందర్య పోషణ పక్వాడల్లోని 3 గురించి, 1 పోషణ బి, 2 సాంప్రదాయక చిరుధాన్యాల వంటకాల గురించి, 3 గర్భవతి బాలింతలు, 6 సంవత్సరంలోపు పిల్లలకు పోషక ఆహారంపై అవగాహన కల్పించారు. కన్న తర్వాత పిల్లలకి ఏ విధంగా పాలు పెట్టాలి చాలా చక్కగా చెప్పారు. మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ సూచనలు పాటిస్తూ తప్పకుండా జీవితంలో ఎంతో మనకి పిల్లలకి పాలు కాపడం కానీ ఆరోగ్యపరంగా మేము పౌష్టికాహారంలో బేసిక్ ఫైబర్, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, రక్షణించే పదార్థాలు, ఎరువులనిచ్చే పదార్థాలు, విటమిన్స్, మల్టీ మినరల్ డెఫిషియన్సీ కాకుండా అన్ని రకాల విటమిన్ల పుట్టుకతో శరీరానికి కావలసిన హార్మోన్ సిండ్రోమ్లు తక్కువగా ఉండటం వల్ల డౌన్ సిండ్రోమ్ బారిన పడి శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతారని పిల్లల వైద్య నిపుణులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్, హిందూ అకాడమీ ఆఫ్ మీడియాట్రిక్స్ మరియు ఇందూర్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ డౌన్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్, నవజాత శిశు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నేతి బాలేష్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ బారిన పడి జన్మించిన చిన్నారులకు ప్రేమాభిమానులతో ప్రేమగా సమభావంతో చూడడం, అలాగే డౌన్ సిండ్రోమ్ రావడానికి హార్మోన్లు తక్కువ స్థాయిలో ఉండటం, తల్లులు గర్భధారణ సమయంలో సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలు ఈ సమస్య తలెత్తుతుందని వారు తెలిపారు. అయితే డౌన్ సిండ్రోమ్ బారిన పడ్డారని మానసికంగా తల్లిదండ్రులు కుంగిపోకుండా పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని, మంచి శిక్షణ ఇవ్వడం, ఫిజియోథెరపీ చేయించడం ద్వారా పిల్లలు డౌన్ సిండ్రోమ్ను అధిగమించవచ్చని వారు చెప్పారు. అలాగే డౌన్ సిండ్రోమ్ బారిన పడ్డారని తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను పోగొట్టడానికి ఇందూర్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ అసోసియేషన్ కృషి చేస్తుందని డాక్టర్ శ్రీశైలం తెలిపారు. మొదట అపోహను వీరి వారిని ప్రోత్సహిస్తే వారు సమాజంలో నిలదొక్కుకోగలుగుతారని తెలిపారు. అనంతరం నవజాత శిశు వైద్య నిపుణులు డాక్టర్ నీతి బాలేష్ మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ అనే సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని, ప్రపంచవ్యాప్త సమస్య అని తెలిపారు. దీనిని అధిగమించాలంటే ఏబిసిడి అనే పద్ధతిలో నియంత్రించవచ్చని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, మానసిక దివ్యాంగుల అంధ విద్యార్థులు, డౌన్ సిండ్రోమ్ పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు, స్నేహ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలలో కొన్ని అపోహలు తొలగించాలి, మూఢనమ్మకాలు తొలగించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించాము. డౌన్ సిండ్రోమ్ ఒక జెనెటిక్ డిసార్డర్, జన్యుపరంగా వచ్చే వ్యాధి సమస్య. సో దీని కారణాలు ఎన్నో ఉంటాయి, కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే తల్లిపైనే తల్లి కారణం అని చెప్పడము, తల్లిపైన ఒత్తిడి పడడము, ఈ విధంగా ఉండేసరికి ఆ పిల్లల్లో కొన్ని సమస్యలు చూసి తల్లి డిప్రెషన్లోకి పోతుంటారు, వాళ్ళు మానసికంగా కూడా ఒత్తిడి అవుతుంటుంది, వాళ్ళ సమాజంలో వాళ్ళ పిల్లలతో పాటు తిరగడానికి కూడా. ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ సొసైటీలో పిఎస్సిఎస్ డైరెక్టర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్లు మాట్లాడుతూ నాసిరకమైన ఎరువులను రైతులకు అందించి రైతులను అన్ని విధాలుగా సొసైటీ చైర్మన్ బోజారెడ్డి, సిఇఓ గౌస్ మోహినుద్దీన్లు నష్టపరిచారని అన్నారు. ఎరువుల అమ్మకాల్లో సుమారు 9 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. సొసైటీ లెక్కలను అడిగితే చైర్మన్, సెక్రటరీలు చేతులు దులుపుకుంటూ దుర్భాషలాడారని పేర్కొన్నారు. చైర్మన్ తీరుపై తాము అవిశ్వాసం పెడితే డీసీఓ సైతం ఏకపక్షంగా వ్యవహరించి అవిశ్వాసాన్ని కొట్టివేశారని తెలిపారు. అవినీతికి పాల్పడి సొసైటీని అన్ని విధాలుగా నష్టపరచడంతో పాటు రైతులకు నాసిరకపు ఎరువులు అందించి
ఇబ్బందులకు గురి చేసిన సొసైటీ చైర్మన్ పెంట పోజారెడ్డిని, సెక్రటరీ గౌస్ మోయినుద్దీన్ వెంటనే అధికారులు స్పందించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగారెడ్డి, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. సభ్యులందరం కలిసి మా ప్రెసిడెంట్ అయినటువంటి పెంట పోజిరెడ్డి మీద అవిశ్వాసం పెట్టినాం. డీసీఓ గారికి అవిశ్వాసం నోటీసులు ఇచ్చినాము. డీసీఓ గారు ఏం చేసిందంటే మా 12 మందికి అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. మేము పెట్టిన అవిశ్వాసాన్ని చనిపోయిన వ్యక్తికి మాత్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని మేము డీసీఓ గారికి తెలియజేసినాం. అలాగే గౌస్ గారికి, సిఇఓ గారికి కూడా తెలియజేసినాం. దీనిలో ఒక విషయం ఏంటంటే ఈ 12 మంది సభ్యులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే చనిపోయిన వ్యక్తికి కూడా పరిగణలోకి వస్తాడు, వాళ్ళని కూడా మేము తీసుకుంటాము అని డీసీఓ గారు మాకు మెన్షన్ చేసి, ఈ విషయం మాకు సిఇఓ కానీ ప్రెసిడెంట్ కానీ చెప్పలేదు. వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలు వాళ్ళిద్దరు కుమ్మక్కై ఈ విషయం మాకు తెలియజేయలేదు. దాని ద్వారా మేము 8 మంది సభ్యులం ఉన్నాము. అవిశ్వాసానికి 12 మంది సభ్యులకు మెజారిటీ ఉన్నాము. అయినా కూడా మా అవిశ్వాసం చెల్లదని డీసీఓ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని బాన్స్వాడలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి చెందారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాన్స్వాడ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో గురువారం ఎల్లారెడ్డి నుండి నిజామాబాద్ వెళ్తున్న నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో గాంధారి మండలంలోని గండిపేట్ తాండా గ్రామానికి చెందిన రామావత్ చందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ను విద్యార్థి విభాగం నాయకుడు నన్నపు చిరంజీవి శాల్వా పుష్పగుచ్చంతో సన్మానించారు. తాహిర్ రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మంత్రి సీతక్క సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం విఠల్ రెడ్డి మాట్లాడుతూ తిరిగి సొంత గూటికి చేరుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని చెప్పారు. మాగ్లూర్ మండలంలోని ధర్మోరా మందాపూర్ గ్రామాల్లో మండల పశు వైద్య సిబ్బంది పశువులకు గాలికుంటు నివారణకు ఉచిత టీకాలు వేశారు. ఈ టీకాలు వేసుకోవటం వల్ల ముందుగానే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులు రాకుండా ఉపయోగపడతాయని వారన్నారు. గ్రామంలోని 493 పశువులకు గాలికుంటు టీకాలు వేయడం జరిగిందని మండల పశు వైద్యులు డాక్టర్ కిరణ్ దేశపాండే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం. ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పంట పొలాలను పరిశీలించి మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. డీసీసీబీ ఇన్ఛార్జ్ చైర్మన్ గా రమేష్ రెడ్డి నియామకం. పోచారం భాస్కర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాసం. కాంగ్రెస్ నాయకుల సంబరాలు. ఉత్కంఠ భరితంగా సాగిన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా లావణ్య శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం. అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు. గత పాలకుల ఐటీ హబ్కు కంపెనీలు తీసుకురావడం విఫలమయ్యారు. నిజామాబాద్ ఐటీ హబ్ను పరిశీలించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. రాష్ట్ర నూతన గవర్నర్ రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మేఘనా డెంటల్ కళాశాల విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం గర్వించదగ్గ విషయం. నాగారం మేఘనా డెంటల్ కళాశాలలో క్రీడలు, వైజ్ఞానిక కార్యక్రమాలు ప్రారంభించి మాట్లాడిన జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా. నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ వ్యాగన్లో పొగలు, తప్పిన పెను ప్రమాదం. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగితే ఊరుకో. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి బీఆర్ఎస్ కార్యకర్త దాడి చేయడం పట్ల నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.